ఇప్పుడు రాజుగారి విషయంకి వచ్చేటప్పటికి నేను చాలా రోజుల ముందే మాట్లాడాలి ఈ విషయం. మాట్లాడితే ఒకవేళ నేను పార్టీలో ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి అది ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా ఎందుకులే, ఆయన మహాబలవంతుడు, మహాశక్తివంతుడు, మహా జ్ఞానవంతుడు, ఆయన డీల్ చేసుకోగలుగుతాడు, ఆయనకి ఎవరు సపోర్ట్ అవసరంలే. కానీ ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలండి. ఇప్పుడు రాజేష్ మహాశాన్ని ఎమ్మెల్యే టికెట్ నుంచి తీసేయడానికి కారణాలు ఏం చెప్తున్నారండి? హిందూ దేవి దేవతలు లేదో అన్నాడనో, అగ్రవర్ణపు అమ్మాయిలు లేదో అన్నాడనో, లేకపోతే జన సైనికులని తిట్టాడనో ఏదో వేశారు. సరే పోన్లే, ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన మాటలు నేను క్షమాపణ చెప్పినా కూడా ప్రజలందరూ నన్ను క్షమించినా కూడా సరే అదే కారణంతో నన్ను తీస్తారు అనుకుందామండి. మరి రఘురామరాజు గారు ఏ హిందూ దేవుళ్ళది ఆయన దూషించాడు? ఏ జన సైనికులు ఏ కులాన్ని ఆయన దూషించాడు? రఘురామరాజు గారిని ఇంత టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈవిడి శ్రీదేవి గారు ఓ మంచి డాక్టర్, ఆవిడ కూడా వైసీపీ నుంచి ఎదిరించి బయటకు వచ్చి వైసీపీ మీద ఘాటు విమర్శలు చేసింది. ఆవిడ ఎప్పుడు ఎవరిని, నాకు తెలిసి భూత్ అనే మాట ఆవిడ నోటంలో వచ్చే ఉండదు, ఎవరిని విమర్శించి దూషించి ఉండదు. మరి ఆవిడకి కూడా టికెట్ రాలేదు. ఒకసారి ఆలోచించండి, ఈ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డమే, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడటం. ఇక ఈయనైతే రచ్చని ఎందుకు పెట్టినంటే రాజుగారు రచ్చబండ. ప్రతిరోజు ఆయింపే, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన కార్యక్రమాలు, అందులో ఉన్న లోపాలు, లోటుపాట్లు, జీవోలు, ఆ జీవోల మీద ఉన్న జడ్జిమెంట్లు, ఇవన్నీ తీసుకుని జనాల్లో చైతన్యం కల్పించడం ఆయన పని. ఇక నా విషయం, రోజుగా 10 వీడియోలు మాడితే 10 వీడియోల్లో కామన్గా వైసీపీ చేసిన అకృత్యాల మీద మాట్లాడేవాడిని, వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుల మీదే మాట్లాడేవాడిని. ఇక ఈవిడి శ్రీదేవి గారు వచ్చి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆవిడ స్థాయిలో ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టిగా తిరగబడింది. ఆయన చేసిన అన్యాయాలు, ఆవిడకి ఏం అన్యాయం చేశాడు ఏంటనేది ఆవిడ కూడా గట్టిగానే మాట్లాడింది. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి మాట్లాడడం అనే ఒకే ఒక కామన్ క్వాలిటీ ముగ్గురు ఈ రోజున సీట్లు కోల్పోవటము, లేకపోతే సీట్లు సందిగ్ధంలో పడడం అనే దానికి అదే రీజన్ అంటారా? ఒకసారి ఆలోచిస్తే అది అవును అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కాదని కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మేము ముగ్గురం కూడా వైసీపీ బ్యాక్గ్రౌండే, ముగ్గురు మేము వైసీపీ బ్యాక్గ్రౌండ్లో ఉండి అదే పార్టీలో ఉండి ఒకవేళ జగన్ విమర్శిస్తే ఆ వైసీపీ మాకు టికెట్ ఇవ్వలేదంటే ఓకే. కానీ వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్లాట్ఫామ్లో ఉన్నాం మేము. ఈయనేమో న్యూట్రల్గా ఉన్నా కూడా అటు టీడీపీ, జనసేన, బీజేపీ ప్లాట్ఫామ్ మీద ఆయన ఉండేవాడు, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని తెలుగుదేశం కార్యకర్తగా నేను ఉండేవాడిని. మొన్న ఈవిడ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఎక్కడ జరిగిందండి లోటు? ఎక్కడ జరిగింది? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసే టైంలో నన్ను అరెస్ట్ చేయించాడు, 22 రోజులు జైల్లో పెట్టాడు. 22 రోజులు ఆ జైలు, పెద్దాపురం జైలు కాసేపు, కాకినాడ జైలు కాసేపు, ఇంకో జైలు ఇలా జైలు మార్చుకుంటూ తిప్పాడు. కరెక్ట్గా లాక్డౌన్ టైం. నా భార్య అది ఆడపిల్లలు నాతో పాటు తిరిగేవారు వెనకాలలో. జైలు ఉంటే ఆ జైలు బయట చిన్న రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్లో కూర్చుండేవారు నా తమ్ముళ్ళు అందరూ ఉండేవారు. 7 ముగ్గురు ఆ రేకుల షెడ్లో వాటర్ బాటిల్ పట్టుకుని కూర్చుని ఉండేవారు. నిజంగా తలుచుకుంటే చాలా బాధ అయిపోద్ది. కానీ నేను జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే, రిలీజ్ అయ్యి ఇంటికి ఇలా రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా నన్ను, నా పోరాటం ఆగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను. మళ్ళీ అదే కంటిన్యూ. తర్వాత రౌడీ షీట్ పెట్టారు, కేసులు పెట్టారు, ఇంకా కోర్టులు తిప్పుతున్నారు, హత్య ప్రయత్నాలు అన్నీ జరిగాయి. కానీ పోరాటం ఏ రోజు ఆపలేను నేను. సేమ్ అలాగే రఘురామరాజు గారు, నాకంటే చాలా పెద్ద ప్రొఫైల్, ఆయన్ని నేను పోల్చుకోవట్లే. కానీ కొన్ని సింక్ అయ్యే పాయింట్లు చెప్తున్నాను. రఘురామరాజు గారికి జగన్ గారికి ఎక్కడ కూడా మొదలైంది? ఆస్తులు అంతస్తులేరు కాదండి, అక్కడ ఇసుక అక్రమంగా తరలించేస్తున్నారు. ఏమంటే ఇక్కడ ఇసుక విషయం బాగోలేదు, ఇక్కడ పరిపాలన బాగుంటలేదు, ఏంటి నా నియోజకవర్గంలో అన్యాయాలు జరుగుతున్నాయి, నేను వచ్చి ఒకసారి మాట్లాడతాను మీతో అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వబోదు ఇదేంటి, నేను సిట్టింగ్ ఎంపీనై ఉండి ఈ ప్రజలు అడుగుతున్న సమస్యలు తీర్చలేకపోతున్నాను, మీరు ఎందుకు ఇవ్వరండి అని చిన్నగా ఆయన గళం ఎప్పడం మొదలెట్టాడు. అధికార పార్టీలో ఉండి అధికారం అనుభవించే అవకాశం ఉండి ఆయన ఎదురు తిరగడానికి కారణం ఏంటండి? ఈరోజు ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తే ఆయన సీఎం అయిపోతాడా? అవడు కదా. అయినా కూడా ఎందుకు చేశాడు ఆయన ఇంత పోరాటం? కేవలం ఆంధ్రప్రదేశ్ బాగు కోసమే కదా. ఆయన ఏ పార్టీ కండువా వేసుకోకపోయినా అన్ని పార్టీల గురించి, అందరి నాయకుల గురించి అంత గొప్పగా ఎందుకు మాట్లాడి, ఎందుకు ప్రమోట్ చేశాడు? అండ్ ఆల్మోస్ట్ ప్రమోషనే మేము చేసింది. కొన్ని వర్గాల్లోకి, కొన్ని కులాల్లోకి మా పార్టీలు, మేము నమ్ముకున్న పార్టీలు, మేము నమ్ముకున్న నాయకుల్ని దగ్గర చేసాం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు దీన్ని. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. పార్టీ వైపు చూడడానికి ఒక రకమైన భయాందోళనలు క్రియేట్ చేసే సమయం అది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు మేము భయపడలే, అంతే గట్టిగా ఫైట్ చేసుకొచ్చాం. ఫైట్ చేసుకొస్తే ఇప్పుడు ఇంత సందిగ్ధంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన ఉన్నాడండి, ఆయన అరచేయించి ఆయన బరువైన మనిషి, ఎత్తైన మనిషి, పడుకోబెట్టి కాళ్ళ మీద లాఠీలు ఇచ్చి కొడేస్తుంటే ఆ తినే ప్రతి దెబ్బ ఆయన ఏదో తప్పు చేసి తినట్లేదు. ఆ బాధ, శ్రమ, కష్టం
ఆయన ఎవరినో రేప్ చేసో, ఎవరినైనా చంపో, ఎవరిదైనా ఆస్తి కబ్జా చేసో పడే బాధ కాదు. కేవలం ప్రజల కోసం మాట్లాడడం వల్ల పడుతున్న శిక్ష. ప్రజల కోసం మంచిగా మాట్లాడితే అంత దారుణంగా హింసిస్తున్నప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉండి అంటారు? అసలు ఆయన ప్రొఫైల్కి ఆయనకి 1000 కోట్లు ఆస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 1000 కోట్లు ఆస్తున్నవాడు లైఫ్ రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎంపీ పదవి కోసమా? ఎంపీ పదవి వస్తే 800 కోట్లు సంపాదిస్తారు, 2000 కోట్లు వస్తాయి, ఏమీ రావు. ఆయనకు ఆల్రెడీ 1000 కోట్లు ఆస్తుంది. కేవలం పేద ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడడం కోసం ఫైట్ చేశాడు ఆయన. ఫైట్ చేసి ప్రాణాపాయం దాకా తెచ్చుకో. ఒకటే కదా ప్రాణం. ఓ ప్రాణం పోతే ఇంకో ప్రాణం అయితే ఉండదు కదా. 1000 కోట్లు ఆయన దగ్గర ఉన్నా కానీ ఆ ఒక్క ప్రాణం పోయిందంటే ఏంటి పరిస్థితి? ఎవరన్నా అదే కదండి ఆలోచిస్తారు. అరే ఎందుకు మనకెందుకు రా బాబు ఏదో గొడవ, మనకే బోల్డ్ అంత ఉంది, ఏదో అది అనిపించడం అని నాకెందుకు గొడవ అని ఏ రోజు అనుకోలే. అరెస్ట్ అయ్యి చావు దెబ్బలు కొట్టినా మళ్ళీ ఆయన బయటకు వచ్చి మళ్ళీ పోరాటం మొదలుపెట్టాడు. ఇంత పోరాటం ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినప్పుడు ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి, ఇది సందిగ్ధ పరిస్థితి కూడా కాదండి, ఘోరమైన తీవ్రమైన అవమానం. అసలు శత్రువు కొట్టే దెబ్బ ఎంత గట్టిదన్నా తట్టుకోవచ్చు, కానీ శత్రువు నవ్వుకునే పరిస్థితి రావడం అనేది అది భరించలేకపోతున్నాం అండి. నిజంగా నేను కూడా భరించలేకపోతున్నాను. లేకపోతే మీరు గమనించట్లేదు, జగన్మోహన్ రెడ్డి 22 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆ 22 రోజులే గ్యాప్ ఉన్నది. మరుసటి రోజున ప్రతిరోజు కంటిన్యూగా నేను మాట్లాడాను. కానీ మొట్టమొదటిసారి ఒక 1 నెల రోజుల గ్యాప్ ఇదే రావటం. 1 నెల రోజులు నేను కెమెరా ముందుకు వచ్చి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో, ఏం మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందో, అసలు మాట్లాడితే జనం నన్ను ఎలా తీసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏ తప్పు చేయకుండా. అరే తప్పులు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, హత్యలు చేసి శవాలను ఇంటి ముందు తీసిన ధైర్యంగా తిరుగుతున్నారండి. ఏ తప్పు చేయకుండా సిగ్గుతో ఇంట్లో కూర్చొని ఉండాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. అయితే చాలామంది అనేది ఏంటంటే, రాజేష్ గారు మీకు ఇప్పుడు ఎలా జరిగినా కానీ రేపు మన గవర్నమెంట్ వచ్చాక మీకు మంచి పొజిషన్ ఉంటుంది. నిజం, ఆ మాట నిజం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న గొప్ప మనసుకు, ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన ఎవరు ఏమనుకున్నా, శత్రువులు నవ్వుకున్నా సరే సంఘ సంస్కర్త నారా చంద్రబాబు నాయుడు అంటే. అట్టడుగు వర్గాలను పైకి ఎలా తీసుకురావాలి, ఎవరికి ఏది ఇస్తే వాళ్ళ వర్గాలు బాగుపడతాయి అనటంలో, అని ఆలోచించడంలో ఎవరన్నా అయిన తర్వాతే. కానీ దురదృష్టం అదృష్టం ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన గెలిస్తే ఎన్ని మంచి పనులు చేయగలడు. అసలు గెలవనివ్వకపోతే, గెలవటానికే అడ్డంకులు క్రియేట్ చేస్తే, అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆలోచించి ఆచితూచి ఆయన వెళ్ళాల్సి వస్తుంది.